హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. సో ఇప్పుడు ఈ ఐటీ ఉద్యోగులకి $1,00,000 వార్షిక వేతనం పైన ఉంటేనే తీసుకోవాలనే ఒక కొత్త నిబంధన, ఇది ఎంతవరకు అమలు అవుతుందా? ఇది అది ఎలా ఉంటుంది అంటే కొత్తగా యూజువల్గా థింకింగ్ అంటే థాట్ ప్రాసెస్ని డెవలప్ చేసుకోవడానికి రకరకాల ఆలోచనలను టేబుల్ పైన పెట్టడంలో తప్పులేదు. ఎందుకంటే వాళ్ళకున్న నీడ్స్ ప్రకారం ఈ మార్పా దీనివల్ల దీని వైపు వెళ్తుందా అన్న ఆలోచన విధానంతో తీసుకొస్తారు. కానీ అందులో ఎన్ని వరకు అప్రూవ్ అవుతాయి అనేది చెప్పలేం ఇప్పటికే. ఇంకా దానికి రూల్ బుక్ ఉంటుంది, అనాలిసిస్ ఉంటుంది, దాని తర్వాత పబ్లిష్ అవుతుంది. పబ్లిష్ అయ్యాక OMB రిజిస్టర్లో పబ్లిష్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి లా అవుతుంది. అంటే మనకి ఏదైతే సెనెట్, కాంగ్రెస్, ప్రెసిడెన్షియల్ సెనేట్లో ఆమోదం పొందడం పెద్ద కష్టం కాదు కదా. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సెనెట్లో, కాంగ్రెస్లో ప్రెసిడెంట్ ఒక పార్టీ ఉంది, మెజారిటీ ఉంది. సో అంచేత అంటే లాలా తీసుకురావాలనుకుంటే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే స్టిల్ అనాలిసిస్ చేశాకనే చేస్తారు. అంటే ఊరికే నాన్ ఐటీ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి సార్? మరి ఈ నేపథ్యంలో నాన్ ఐటీ వాళ్ళకి ఈ స్థాయి జీతాలు అయితే ఇవ్వరు అమెరికాలో. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరూ వెనక్కి రావాల్సిందేనా? ఇమ్మీడియట్గా అదే ఈ మార్పు వస్తే దానికి తగ్గట్టు లా ఫర్మ్స్ ఉన్నాయి. అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్ అసోసియేషన్ అనేది ఒక గ్రూప్ ఉంటుంది. అంటే అమెరికా పర్యంతం ఈ అటార్నీస్ అంటే లా ఆఫీసెస్ రన్ చేసే వాళ్ళు, అటార్నీస్ అంతా కలిసి ఒక ఆర్గనైజేషన్గా ఇష్టపడలేదు. ఏదైనా గవర్నమెంట్ తీసుకొచ్చిన మార్పులు ఏదైనా కావచ్చు, అది ఇబ్బందికరమైన కావచ్చు. అది మేము చూసే దృష్టి ఎలా ఉంటుందంటే ఇండియాకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఏ రకమైన ప్రోగ్రామ్ తీసుకొస్తుంది, ఆ ప్రోగ్రాంలో మన పాత్ర ఎలా ఉండబోతుంది అనేది కాన్ఫరెన్సెస్ అవుతాయి. ఆ కాన్ఫరెన్స్లో ఈ చర్చ జరుగుతుంది. ఆ చర్చకి ఏం చేస్తుంటామంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా రిప్రజెంటేషన్ వస్తుంది. ఆ రిప్రజెంటేషన్లో డిస్కషన్ అవుతుంది. అమెరికాలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి రుద్దే కంటే ముందు అంటే ఇది తీసుకొచ్చి ఒక వితరణ లేకుండా అనాలిసిస్ చేసుకొని ఇది బాగుంటుందా అన్న దాని మీద డిస్కషన్ అయ్యాకనే డెసిషన్ తీసుకుంటారు. ఒకవేళ డెసిషన్ తీసుకున్న తర్వాత కూడా ఇంకేమైనా మార్పులకు అవకాశాలు ఉన్నాయంటే కూడా మళ్ళీ చర్చ జరుగుతుంది. చర్చ జరిగి మళ్ళీ ఇది ప్రజలకు అందలేకపోతుంది, ఇది దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంది, రేపు మనకి బిజినెస్లో ఇబ్బందులు ఎదుర్కొంటాం, మనం లూజ్ బిజినెస్ అని అనుకున్న రోజు అప్పుడు వాళ్ళు దాన్ని ఆపుతారు. సో అంటే మీరు అన్న క్వశ్చన్కి అనలిటికల్గా దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీస్, ప్రోస్ కాన్స్ ఉంటాయి.